ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత సెప్టెంబర్లో సంభవించిన వరదల కారణంగా అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1% అదనపు సర్ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే విదేశీ పారిశ్రామికవేత్తలను ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను కోరారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ శత వసంతోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివాసానికి వెళ్లి ఆమెతో సుమారు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న నదుల అనుసంధాన కార్యక్రమాన్ని తాము ప్రారంభించాలనుకుంటున్నామని చెప్పారు. జీవనాడు లాంటి గోదావరి, కృష్ణా, పెన్నాలను అనుసంధానించి ఏపీని కరువు రహితంగా మార్చాలన్నది లక్ష్యమని అన్నారు. వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్కు ఇది అతి ముఖ్యమైన అంశమని, ఇందుకు కేంద్రం తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. అమెరికాలో కొత్తగా ఏర్పడుతున్న ట్రంప్ ప్రభుత్వం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటా 1000 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో వారిపై ఉండబోయే ప్రభావంపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే ఆర్థిక పరిణామాలు, భారత్ పోషించే పాత్ర గురించి సమాలోచనలు చేశారు. తద్వారా వచ్చే అవకాశాలను ఏపీ ఉపయోగించుకునేందుకు ఉన్న మార్గాలపైన ఇరువురు చర్చించారు. గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కలాటతో అమరావతిలో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు రాలేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో భూములు కేటాయించిన వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలోని 2వ బ్లాకులో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం శుక్రవారం జరిగింది. రాజధానిలో భూ కేటాయింపులకు సంబంధించి 6 మంత్రులు, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఉపసంఘం మొదటి సమావేశం సచివాలయంలో జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్తో పాటు సీఎం కార్యదర్శి ప్రజున్మ, సిఆర్డీఏ కమిషనర్ కాటనేని భాస్కర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నాబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి జె నివాస్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ రాజధానిలో 2014-19 మధ్య కాలంలో సుమారు 130 సంస్థలకు సిఆర్డీఏ భూ కేటాయింపులు చేసింది. ఏ సంస్థలకు ఎక్కడెక్కడ ఎంతెంత భూ కేటాయింపులు చేశారనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్లు మంత్రి తెలిపారు. గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వ 3 ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణానికి ముందుకు రాలేదని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వారికి నమ్మకం వచ్చిందన్నారు. ఆయా సంస్థలు అమరావతికి వస్తాం, నిర్మాణాలు ప్రారంభిస్తామని ముందుకొస్తున్నాయని అన్నారు. అలాంటి వాటి విషయంలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు అమరావతిలో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన వాటికి సంబంధించిన టెండర్ల రద్దుపై సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 18న జరిగే కేబినెట్లో పెట్టి ఆమోదం తీసుకుంటామని అన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీ సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ, హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటి మద్రాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది. ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీ సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ, హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటి మద్రాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది. స్వయం ప్లస్, ఐఐటిఎం, ప్రవర్తక్, డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫారాల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. విమానాశ్రయంలో లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ హబ్బులుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేసేలా ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆర్టీజీఎస్తో ఒప్పందం కుదిరింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు క్రీడల శాఖ ఒప్పందం చేసుకుంది. బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా చిన్నతనంలోనే వ్యాధులు లోపాలను గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 68 లక్షల మంది పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పుట్టుకతో బాల్యంలో వచ్చే లోపాలు, చిన్ననాటి వ్యాధులు, వైకల్యాలతో ఎదుగుదల ఇబ్బందులు తదితర వ్యాధులను ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నగరంలోని పటమట స్థానిక కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా జననం నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో 44 ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచిత చికిత్సను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 68 లక్షల మంది పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిలో ముఖ్యంగా పుట్టుకతో బాల్యంలో వచ్చే లోపాలు, చిన్ననాటి వ్యాధులు, వైకల్యాలతో ఎదుగుదల ఇబ్బందులు తదితర వ్యాధులను ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించడం జరుగుతోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారులకు ఆరోగ్య కార్యకర్త ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి ఉచిత చికిత్స అందిస్తామన్నారు. అంగన్వాడీలో ఉంటున్న పిల్లలకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా, జెడ్పీ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న మనలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమం అంటే ఆ వయసులో వచ్చే వ్యాధులు ఏవి ఉంటాయో వాటికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ఇది. దీన్ని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నిర్వహించుకుంటున్నాం. ఏవైతే రోగాలు వీటిలో ఉన్నాయో, ఏ వ్యాధులు అయితే ఉన్నాయో, ఏ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందో, తర్వాత భవిష్యత్తు ఇబ్బంది అవుతుందో ఆ వ్యాధులను గుర్తించి దానికి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్కి తీసుకెళ్లడం కానీ, లేదా ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ ఉన్న పిల్లల్ని భవితా సెంటర్లో తీసుకెళ్లడం కానీ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జిల్లాల్లో మొత్తం 34 డిఈఐసి సెంటర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఒక్కొక్క చోట 14 మంది సిబ్బంది ఉంటారు. అదేవిధంగా 639 భవితా సెంటర్లలో ఇద్దరు స్టాఫ్ తరఫున ఈ ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్తో ఉన్న పిల్లలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన అందరిలో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ 44 అయితే ఏదైనా చెప్పానే వ్యాధులు, గ్రహణం, మొర్రి అని చెప్పారు, క్లెఫ్ట్ లిప్ అని, క్లెఫ్ట్ లిప్పు లేదా క్లెఫ్ట్ ఫుట్, కాలు వంకరగా ఉండడము, లేదా చిన్నప్పుడే రెటీనా ఎరగకపోవడము, ఇతరత్ర లేదా గుండెల సంబంధిత వ్యాధులు ఉండడము, 44 వ్యాధుల్ని చిన్నప్పుడే 6 నెలల పిల్లల వయసులోనే గుర్తించి వాటిని నివారణ చర్యలు తీసుకుంటూ సరైన చికిత్స నిర్మించడం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి పేదవానికి వైద్యం, విద్య చేరువ చేయాలని, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. వైద్య ఖర్చు భారం కాకూడదని అన్ని విధాలుగా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. మొత్తం దీని మీదే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా, ఏ మూల, ఏ కార్యక్రమం, ఏ పని చెప్పినా కూడా దాని గురించి మాకు తెలియని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ ఉంటారు ఫోన్లోనే. మనందరం కూడా ఈ పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎల్లవేళలో కూడా ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా నాకు రక్షించేది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన చాలా సూక్ష్మంగా పరిశీలించి దానికి సరైన ఏది చేస్తే మనం అనుకున్న ఈ పిల్లల జీవితం బాగుపడదు ఆ పని చేసి విజయవాడలోని ఏపీ రాజ్భవన్ను శుక్రవారం జార్ఖండ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. ఏక భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దట్టమైన అడవులు, జలపాతాలు, ఖనిజ సంపదలో జార్ఖండ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వర్ వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. స్థానిక ఐకాన్ పాఠశాలలో చదువుకుంటున్న జార్ఖండ్కు చెందిన విద్యార్థినులు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Jharkhand, meaning the forest of the land of forest, is known for its waterfalls, hills, and holy places. It was already mentioned. The Baidyanath Dham, Prashant, and Rajarappa are some of the major religious sites in the state. Jharkhand is a popular destination of travel and adventure because of its unique topography, the divine natural landscape, lush forests, the waterfalls, exotic trekking trails, all adds to its adventure journey with a fascinating view of blue sky and extreme greenery sprawled across the area. Several tourist places like Getal Sud Dam in Ranchi, Maithan Dam in Dhanbad, etc. are among more popular destinations in the state for adventure sports. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస కోటి దీపోత్సవాన్ని శోభాయమానంగా శుక్రవారం నిర్వహించారు. రాజగోపురం ప్రాంగణంలో 1,00,000 ఒత్తులతో ఏర్పాటు చేసిన అఖండ దీపాన్ని ఈవో రామారావుతో కలిసి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ వెలిగించి కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస కోటి దీపోత్సవాన్ని శోభాయమానంగా శుక్రవారం నిర్వహించారు. రాజగోపురం ప్రాంగణంలో 1,00,000 ఒత్తులతో ఏర్పాటు చేసిన అఖండ దీపాన్ని ఈవో రామారావుతో కలిసి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ వెలిగించి కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. కొండ దిగువన కామధేను అమ్మవారి ఆలయం, మల్లేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం, రాజగోపురం, కనకదుర్గా నగర్లో భక్తులు ప్రమిదలను వెలిగించారు. ఇంద్రకీలాద్రి దీపకాంతులతో దీప్యమానంగా మారింది. మల్లేశ్వరాలయం ప్రాంగణంలో జ్వాలా తోరణాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఈవో రామారావు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణతో కలిసి వెలిగించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, హోంమంత్రి అనిత దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపాన్ని వెలిగించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, డిప్యూటీ ఈవో రతనరాజు పాల్గొన్నారు. గొప్ప పవిత్రమైనటువంటి నెల. ఈ నెలలో పరమశివునికి అదే అభిషేకాలు చేసుకుంటూ భగవంతుని జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనేది మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి దినం. ఈ పౌర్ణమే పవిత్రం అనుకుంటే కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైనది. జ్యోతి స్వరూపమైన భగవంతుడిని మన భక్తులందరూ స్మరించుకుంటూ ఈ మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్యోతుల్ని వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దుఃఖాలు కానీ పాపాలు కానీ పోగొట్టుకోవడానికి అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా దీన్ని భావిస్తూ ఈరోజు కోటి దీపోత్సవం పేరున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మా ధర్మదాయ శాఖ వారు పవిత్రంగా ఎంతోమంది భక్తులతో వారి మధ్య అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, తద్వారా మన సాంప్రదాయాలని, మన యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే కార్తీక మాసంతోనే మనకి చలికాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలోనే మనకి ఉన్నటువంటి గౌరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, లేదంటే మనకి పరమశివుని ప్రార్థించడం కానీ, అంటే ధనుర్మాసంలో చూసుకున్నట్టయితే మనం మన విష్ణుమూర్తిని మనం మొక్కునే పరిస్థితి. సో ఈ కార్తీక మాసం సందర్భంగా ఇంత ఉత్తమమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మరొకసారి, ఎందుకంటే ఈరోజు అందరూ ఒక పక్క దినమంతా ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మది నిండా భక్తిని నింపుకుని రాళ్లు రప్పలు లెక్క చేయకుండా కాలినడకన 1250 మెట్లెక్కి మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కొండ శిఖరాగ్రాన ఉన్న గండాలయ స్వామిని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపైన సనాతన ధర్మ రక్షణ సేన ఏర్పాటు చేసిన గండ భేరుండ జ్వాలా దీపాన్ని మంత్రి వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపై సనాతన ధర్మ రక్షణ సేవ ఏర్పాటు చేసిన గండ భేరుండ జ్వాలా దీపాన్ని మంత్రి నారా లోకేష్ వెలిగించారు. దీపం కోసం నిర్వాహకులు 700 మీటర్ల చేనేత వస్త్రం, 300 లీటర్ల ఆవు నెయ్యి వినియోగించారు. దీన్ని మంత్రి భక్తులందరితో కలిసి వెలిగించారు.
తొలుత దిగువ సన్నిధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం వద్ద మణిదీపం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొని అఖండ కోటి దీపాన్ని మంత్రి లోకేష్ వెలిగించారు. అనంతరం కొండపై పానకాల స్వామి ఆలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకున్నారు. మంత్రి లోకేష్తో పాటు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఏపీ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు కొండపైకి వెళ్లారు. దేవస్థానానికి వచ్చిన మంత్రికి సహాయ ఆలయ కమిషనర్ రామకోట్రెడ్డి, ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాసాచార్యులు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న భక్తులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మ వారిని శుక్రవారం రాత్రి హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు, వేద పండితులు, ఆలయ అధికారులు హోంమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం చేయించారు. అనంతరం వేద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని మంత్రి అనితకు అందజేశారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మంత్రిని చూసి భక్తులు అభివాదం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు హోంమంత్రి కరచాలనం చేస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కోటి దీపోత్సవం జ్వాలా తోరణంలో మంత్రి పాల్గొన్నారు. శివాలయాన్ని అదేవిధంగా అమ్మని కూడా దర్శించుకోవడం భావించాలి. నిజంగా ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ తాలూకా దైవత్వంలోని వాళ్ళ తాలూకా విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కార్తీక మాసం పర్వదినాన ఈ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయాలి. ఆ విధంగా మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలని, 100% సీట్లను నీట్ కౌన్సిలింగ్ ద్వారానే కేటాయించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు చేపట్టిందని, అందులో 5 ఈ ఏడాది అడ్మిషన్లు జరిగాయన్నారు. ఈ కాలేజీల్లో 50% సీట్లను నీట్ కౌన్సిలింగ్కు ఇచ్చి మిగతా సగం సీట్లను ప్రైవేట్గా అమ్ముకునే ఆలోచనగా ఉన్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ పెద్ద డిస్కషన్ జరిగింది మెడికల్ కాలేజీల మీద. సరే, ఆ మెడికల్ కాలేజీలు ఎప్పుడు పూర్తి చేస్తారు ఏమిటి? 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇందులో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగినాయి. కానీ పీడీఎఫ్గా మేము కోరుతుంది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లే కౌన్సిలింగ్కి ఇచ్చి నీట్ కౌన్సిలింగ్కి, మిగిలిన 50% కూడా ఎక్కువ ధరకి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లాగా అమ్మేటటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే, కూటమి ప్రభుత్వ ఆలోచన ఈ మెడికల్ కాలేజీలని, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లోకి తేవాలని భావిస్తున్నాం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వం నిర్వహించాలి. అది మా ఫస్ట్ డిమాండ్. రెండవ డిమాండ్, 100% సీట్లు కూడా నీట్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థులకు అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని ఈరోజు ఆ ప్రశ్నోత్తరాల సమయం సందర్భంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడేపల్లి పవిత్ర కృష్ణానది తీరంలో కొలువైన భవానీ శంకరాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి శివయ్యను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు.
పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడేపల్లి పావన కృష్ణా నదీ తీరంలో కొలువైన భవానీ శంకరాలయంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం వైభవపేతంగా సాగింది. స్వామివారికి ఉదయం నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర లింగార్చన, విశేషమైన అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తుల నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చి కృష్ణా నదిలో స్నానాలు ఆచరించారు. మహిళలు కుటుంబ సమేతంగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి మహాశివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భవానీ శంకరాలయంలో మహాశివుని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అర్చకులు బూరుగుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతము కనుల పండుగగా సాగిందని అన్నారు. ఆలయ కమిటీ భక్తులు భక్తి ప్రపత్తులతో సత్యనారాయణ స్వామి ఆచరించారని తెలిపారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో పౌర్ణమి, ఏకాదశి, సూర్య సంక్రమణం సమయంలో భక్తులు కార్తీక దీపం వెలిగించిన అభిషేకాలు, పూజలు, శివనామస్మరణ చేయడంతో పాటు విశేషమైన సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, ధన, వాహన, సంతాన ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు. అజ్ఞానేన కృతం పాపం జ్ఞానే కృతవాన్ చేతు. మనం ఎన్నో అజ్ఞానంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. జ్ఞానే కృతవాన్ చేయదు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాం, అబ్బా ఎన్ని తప్పులు చేసామో ఈరోజు మనకు తెలియకుండా. అలాగే తెలుసుకొని మనం తప్పు చేయకుండా భగవంతుని ఆరాధన చేస్తే ఆ తప్పులన్నీ, పాపాలన్నీ కూడా తొలగిస్తాడు భగవంతుడు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలు, సుఖజీవనం, సంతాన ప్రాప్తి, భయము, భీతి అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రత్యక్షమైనది. అందుకనే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. అందుకనే మనకి సంవత్సరానికి వినాయక చవితి ఫస్ట్ ప్రారంభం, ఆ తర్వాత దసరా నవరాత్రులు, అలాగే శ్రావణ మాసం లక్ష్మీదేవి, దసరా నవరాత్రులు అమ్మవారు, అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుడు, ధనుర్మాసం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తున్న పుష్యమాసంలో ధనుర్మాసం. ఆ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి అభిషేకాలు చేస్తున్నారు. శివుడికైతే మన స్వహస్తాలతో చేసుకోవచ్చు. ఆ స్వహస్తాలతో చేసుకునేది విజయవాడలో ఇంకెక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. అది చాలా పవర్ఫుల్. అది బ్రహ్మసూత్రం కూడా ఉన్న లింగం ఇది. జలశంకరాలయం చాలా పవర్ఫుల్. ఏదైనా సరే మంచి జరుగుతుంది అనే నమ్మకంతో వచ్చి చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. అది మా నమ్మకం. ప్లస్ ప్రతి కార్తీక మాసంలోనూ పౌర్ణమి రోజు ఇక్కడ వ్రతం చేయబడుతుంది. అందరూ కలిసి ఇక్కడ అందరూ ఉమ్మడిగా వ్రతం కొంతమంది పెద్దలం కలిసి దీన్ని గుడిగా శివాలయం ప్రతిష్ఠ చేసి ఇవాళ ఇంత పేరు వచ్చి ఇంత నమ్మకంతో మన కార్తీక మాసం ఇక్కడ ఆ నెలల్లా చేస్తామండి. పౌర్ణమి రోజు ఇక్కడ వందల మంది పొద్దున పూట కానీ సాయంత్రం కానీ వేల మంది వచ్చి శివాలయానికి పూజ చేసుకుని అమ్మవారిని జలశంకర స్వామి గారి కాడ దీపాలు పూజలు చేసి చూస్తే ఒక వింతగా కాకోకుండా ఒక ప్రతిష్ట, శివుడు అమ్మవారు ప్రతిష్ట కనపడుతుంది. ఒక నమ్మకం కలిగి దీని మీద విజయవాడ పడవలరేవు వద్ద కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చి సహస్ర దీపాలంకరణలో పాల్గొని ముక్కంటిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని పడవలరేవు వద్ద కొలువైన కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. పడవలరేవుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పరమశివుని ప్రీతికరమైన కార్తీక మాసంలో పౌర్ణమి దీపారాధన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. కార్తీక దీపాల వెలుగులతో దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో దర్శనమిచ్చింది. కార్తీక మాస సందర్భంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆధ్వర్యంలో విజయవాడలో ఈ గుడి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ టీటీడీ వారు, మా రామాలయం కమిటీ భక్తుల సహకారంతో ఈరోజు సహస్ర దీపాలంకరణ కార్యక్రమం జరపబడినది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ భక్తులందరికీ, విజయవాడ ప్రజలందరికీ శ్రీ విశ్వేశ్వర స్వామి కరుణా కటాక్షాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. అలాగే భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. అందరూ పాల్గొని తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము.
ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా జీవీ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ది ఏపీ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి కెవి శ్రీనివాసరావు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్కిటెక్చర్, ఐజర్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కేంద్ర విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం విశ్వస్త్ర పథకం తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కోటా తగ్గించడం, పేద మధ్యతరగతి వారికి ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని అఖిల భారత విద్యా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నత విద్యను 4 సంవత్సరాలు పొడిగించడం ద్వారా 30,000 అడ్మిషన్లు తగ్గిపోయాయని విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ్ హాల్లో అఖిల భారత విద్యా ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత విద్యా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనేపుడు శంకర్, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఏఐఎస్ఎఫ్ సాయి పాల్గొన్నారు. దాసరి భవన్ నుంచి హనుమంతరాయ్ గ్రంథాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యను కేంద్ర ప్రభుత్వం కాషాయీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడం ద్వారా ముఖ్యంగా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 117, 118 జీవోలు తీసుకువచ్చి 345 తరగతులు హైస్కూల్ విలీనం చేయడం ద్వారా అనంతరం 3,900 ప్రభుత్వ పాఠశాలను మూతపడుతున్నాయని వివరించారు. విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు స్కాలర్షిప్ల్లో కోత పెడుతోందని మండిపడ్డారు. 52,000 ప్రభుత్వ పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్య అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో జీవో నెంబర్ 77 తీసుకురావడం, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసివేయడం ద్వారా వారు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని తెలియజేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా విద్యను అనేది ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందులో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 ఇంప్లిమెంట్ చేయడం వలన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గత ప్రభుత్వం 117, 118 జీవోలు తీసుకొచ్చి 3, 4, 5 తరగతులు రేషనలైజేషన్ పేరుతో హై స్కూల్లో విలీనం చేయడం వలన 3,900 ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు మూతపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈరోజు నిన్న పార్లమెంటు సాక్షిగా 52,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి ఫెలోషిప్లు కానివ్వండి, స్కాలర్షిప్లు అన్నీ కూడా కోత పెడతా ఉంది. ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, ఐజరు లేకపోతే ఆర్కిటెక్ట్ కాలేజు ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సెంట్రల్ విద్యా సంస్థల్లో విశ్వస్వ స్కీమ్ కింద ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గిస్తూ గతంలో ఉన్న సీట్ల సంఖ్యని ఈరోజు 30% సీట్లను తగ్గేస్తుంది. దీనివల్ల ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఈరోజు ఉన్నత విద్యకి, సెంట్రల్ విద్యకి దూరమయ్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.